విఎస్ 369 టీవీ న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా మండల కేంద్రమైన కొత్తపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పందాలు నిర్వహించడం జరిగింది. మొదటి రౌండ్ కొత్తపల్లి టీం 1 పాయింట్తో, గ్యామెట్ల టీం 12 పాయింట్లతో ముందంజలో ఉంది. పెద్ద వీడియో క్లాస్ వస్తుందిలే. కాల్చినారా మళ్ళీ అంతా మళ్ళీ రాగండి మళ్ళా పెట్టిన సరే సరే నెక్స్ట్ మ్యాచ్ కూడా ఉందండి మనకు బాలకృష్ణ కొత్తపల్లి వర్సెస్ సురేష్ కొత్తపల్లి రెడీ ఉన్నది. నెక్స్ట్ మ్యాచ్ కూడా రెడీ ఉండండి, బాలకృష్ణ సురేష్ కొత్తపల్లి. నెక్స్ట్ మ్యాచ్ రెడీ ఉండాలి మనకు. ప్రస్తుతం ఆడుతున్నటువంటి మనకు కబడ్డీ మ్యాచ్ వచ్చి మారి కొత్తపల్లి వర్సెస్ దామగట్ట. మారి కొత్తపల్లి వర్సెస్ దామగట్ట. ఈ రెండు ఒక టీం మధ్య కబడ్డీ ఆట జరుగుతుంది మనకు. నెక్స్ట్ మ్యాచ్ రెడీ ఉండండి మనకు. పి బాలకృష్ణ సో రెడీగానే మనకు. నెక్స్ట్ మ్యాచ్ రెడీ కావాలి మనకు వచ్చి బాలకృష్ణ కొత్తపల్లి వర్సెస్ సురేష్ కొత్తపల్లి. రెడీ కావాలి. సో మంచి రైడింగ్ చేయలేదు కానీ డిఫెండర్స్ కూడా చాలా చాకచక్యంగా ఉన్నారు. వాళ్ళ ఊరంతా బాధపడతాడు. దీంట్లో పడమని దాంటారండి ఇదా ఆటలో ఒక రైడ్ భయపడతాం సీరియల్ ఆర్గనైజర్ మస్తానికున్న కోర్టు దగ్గర రావాలి. ఆర్గనైజర్ మస్తానికున్న కోర్టు దగ్గర రావాలి. మస్తాన్ శ్రీ శ్రీ తాండవ మల్లేశ్వర స్వామి తిరునాళ్ళ సందర్భంగా కొత్తపల్లి గ్రామంలో నంద్యాల జిల్లా, కర్నూలు జిల్లా, ఉమ్మడి జిల్లా కలుపుకొని కబడ్డీ పోటీ జరుగుతున్నాయి. జిల్లా స్థాయి కబడ్డీ పోటీ జరుగుతున్నాయి మనకు. శ్రీ శ్రీ తాండవ మల్లేశ్వర స్వామి తిరునాళ్ళ సందర్భంగా కొత్తపల్లి గ్రామంలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు జరుగుతున్నాయి. దీనికి దాతలుగా మనకు వచ్చేసి మొదటి బహుమతి 10,000 రూపాయలు ప్రకటించినారు. ప్రకటించినటువంటి దాతలు బీసక గారి నాగేశ్వరరావు యాదవ్ గారు, మాజీ మార్కెట్ డైరెక్టర్ గారు నడిపిన గారు, మాజీ ఉప సర్పంచ్ గారు. రెండో బహుమతి కింద 7,000 రూపాయలు ప్రకటించారు. కీర్తి ఫేస్లు వెంకటరెడ్డి సార్ గారి యొక్క జ్ఞాపకత్వం కోసము శ్రీ రాజరాజ స్కూల్ వారు 7,000 రూపాయలు డొనేషన్ ఇవ్వడం జరిగింది మనకు. మూడో బహుమతి కింద మనకు 5,000 రూపాయలు ప్రకటించారు. దాత వచ్చేసి మనకు లక్ష్మీదేవి గారు కొత్తపల్లి సర్పంచ్ గారు, వైఫ్ ఆఫ్ మోహన్ యాదవ్ గారు. నాలుగో బహుమతి 4,000 ప్రకటించడమైంది. దాత మనకు శ్రీమతి పెద్దేపు కుర్వేశ్వరమ్మ గారు,
ఐదవ బహుమతి 3000 ప్రకటించడమైంది. దాత శ్రీ వెంకటేశ్వర్ల గారు, మాజీ ఎంపీపీ కొత్తపల్లి గారు. సో ఆరో బహుమతికి 2000 ప్రకటించారు. ఈడిగా చంద్రశేఖర్ గౌడ్ గారు దయచేసి కోర్టు దగ్గర బయటికి మిస్ అయింది. పొరపాటున చూసుకోండగా కింద మిస్ అయింది. దాని మరి బాలకృష్ణ కొత్తపల్లి వర్సెస్ సురేష్ కొత్తపల్లి త్వరగా రెడీ ఉండాలి. సో మ్యాచ్ ముగిన వెంటనే కోర్టులోకి వచ్చి వాళ్ళు రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. సో ప్రస్తుతం ఆడుతున్న మ్యాచ్ మనకు మ్యారీ కొత్తపల్లి వర్సెస్ దామోదట్ల టీం అండి. జిల్లా స్థాయి కబడ్డీ పోటీలకు క్రీడాకారులకు కూడా మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాము. చాలా చక్కగా ఆటను కనపరుస్తున్నారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దాతలకు కూడా ప్రత్యేకమైన పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాతలకు అందరికీ కూడా ఎంపైర్స్ కూడా మాకు చాలా మంచిగా చాలా సూపర్ గా రైడింగ్ చేశారు. సూపర్ రైడింగ్ చేశారు. 4 టోటల్గా సూపర్ రైడింగ్ అని 4 రైడింగ్ కాదు, బాహుబలి రైడింగ్ చేసి మంచి పాయింట్స్ తీసుకోవడం జరిగింది. కింద పడతాడు. భయం భయం సో క్రీడాకారులకు తెలియజేయమనగా మధ్యాహ్న భోజన వసతి కల్పించారు. క్రీడాకారులకు మాత్రమే, కబడ్డీ క్రీడాకారులకు మాత్రం మధ్యాహ్న భోజన వసతి కల్పించారు. దయచేసి మీరు భోజనం కోసం ఇక్కడే ఉండండి. భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్న భోజనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. క్రీడాకారులకు మాత్రమే. దాత మనకు వచ్చేసి గారి వెంకటరాముడు గారు అన్నదాత. ఎస్ మ్యాచ్ కోడ్ చేంజ్, సారీ కోడ్ చేంజ్. చెప్పిన వాళ్ళకు వినపడతలేదా? ఎవరిది? సో ఫస్ట్ హాఫ్ ముగించడానికి దామగడ్డ టీం 12 పాయింట్లు సాధించారు. కొత్తపల్లి టీం మారే టీం వచ్చి 1 పాయింట్ సాధించారు. కొత్తపల్లి మారే టీం 1 పాయింట్ సాధించారు. ఫస్ట్ హాఫ్ ముగించేసరికి దామగడ్డ టీం 12 పాయింట్లు సాధిస్తే కొత్తపల్లి మారే టీం వచ్చి 1 పాయింట్ మాత్రమే సాధించారు. సో దూసుకుపోతున్న దామగడ్డ టీం